క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 5వ సామాన్య ఆదివారంలో ఉన్నాం. ఈరోజు దివ్య గ్రంథ పట్టణాలను మనం గమనించినప్పుడు మొదటి పట్టణము యోబు గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనం వరకు, 6వ వచనం మరియు 7వ వచనం. అదేవిధంగా సువిశేషం మార్కు శుభవార్త 1వ అధ్యాయం 29వ వచనం నుంచి 39వ వచనం వరకు మనం ఆలకించాం. యోబు భక్తుడు దేవునిచే దీవించబడినవాడు. అతని నీతి నిజాయితీతో కూడినటువంటి జీవిత ఫలితంగా దేవుడు అతనికి ఈ లోక సంపదలను, గొప్ప కుటుంబాన్ని బహుమానంగా అందించాడు. కానీ అతని దురదృష్ట ఫలితంగా అతడు సమస్తాన్ని కోల్పోయాడు. అతనికి కనీసం శారీరక సౌఖ్యం కూడా దొరకలేదు. శరీరం అంతా రాచపుండ్లతో, చీము రక్తము కారుతూ భయంకరమైన పరిస్థితిలో అతడున్నాడు. అతని శరీరానికి ఉపశమనం కోసం శిలపెంకులతో తన శరీరాన్ని గోక్కుంటూ భయంకరమైనటువంటి స్థితిలో అతడు మిగిలిపోయాడు. ఈ రీతిగా యోబు అనేక శ్రమలను అనుభవించాడు. బబిలోనియా ప్రవాసం తరువాత ఈ గ్రంథం రచించబడిందిగా చెబుతారు. ఈ రచయిత ఉద్దేశం ఏంటి అన్న విషయాన్ని మనం కొద్దిగా పరిశీలించి చూద్దాం. ఆనాటి యోధ సమాజంలో దేవుని విధేయించు వాళ్ళు, దేవుని యందు భయభక్తులు కలవాళ్ళు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించు వాళ్ళు దేవుని చేత బహుమానాలు పొందుతారని, పాపాత్ములు ధర్మశాస్త్రాన్ని అశ్రద్ధ చేయువారు, దేవుణ్ణి ధిక్కరించి జీవించేవాళ్ళు దేవుని శిక్షకు గురి అవుతారని, అనేక శ్రమలకు బాధలకు గురి అవుతారని వాళ్ళు గట్టిగా నమ్మేవారు. దీన్ని థియరీ ఆఫ్ రెట్రిబ్యూషన్ అని చెప్పి పిలుస్తారు. ఈ గట్టి నమ్మకాన్ని మనం యూదుల్లో చూస్తాం. కానీ ఈ గ్రంథ రచయిత ఈ సిద్ధాంతాన్ని కొట్టి పారేశాడు. ఈ గ్రంథాన్ని, ఆ సిద్ధాంతాన్ని కొట్టివేస్తూ అతడు రచన చేశాడు. ఈ రచయిత ఈ గ్రంథాన్ని, దాని ఉద్దేశాన్ని వివరిస్తూ సాతాను, దేవుడు ఏ విధంగా మాట్లాడుకున్నారో మనకు ఒక కథలాగా వర్ణిస్తూ, దేవుడు సింహాసనాసీనుడై ఉండగా సాతాను ఆయన దగ్గరకు వచ్చిందని, ఆ సందర్భంలో యోబు విషయంలో దేవుడు చాలా సంతోషాన్ని వెల్లడి చేస్తూ అతడు ఎంత భక్తిగా జీవిస్తున్నాడో చూడమని యోబు విషయంలో దేవుడు గొప్పలు చెప్పుకున్నాడని, కానీ సాతాను అతని గొప్పతనం ఏమీ లేదని, నీవే అతనికి అన్ని విధాలా కావలసిన సంరక్షణనిస్తూ, కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తూ కాచి కాపాడుతున్నావు కాబట్టే అతడు నీ ధర్మశాస్త్రాన్ని పాటించుకుంటూ నీతిమంతుడిగా జీవిస్తున్నాడని, ఒకవేళ నీవు అతనికి ఇబ్బందులు కలిగిస్తే, అతనికి సమస్యలు ఎదురయ్యేలా చేస్తే అతడు కూడా అందరి వలె నిన్ను నిందిస్తాడని, కాబట్టి యోబులో గొప్పతనం ఏమీ లేదని సాతాను ప్రభు ముందు వాపోయింది. ఈ అంశాన్ని మనం యోబు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తాం. దేవుడు యోబు అందరిలాంటి వాడు కాదు అని చెప్పి తెలియచేశాడు. కానీ సాతాను అతడు అందరిలాంటి వాడేనని చెప్పింది. వారి మధ్య వాదోపవాదం పెరిగింది. చివరకు అతడు పరిస్థితులు ఎలా ఉన్నా దేవుణ్ణి అంటిపెట్టుకొని విశ్వాసిగా నిలబడే నీతిమంతుడా, లేక పరిస్థితులు అడ్డం తిరిగినప్పుడు అతడు దేవుణ్ణి నిందించి దేవునికి ఎదురు తిరుగుతాడా అన్నటువంటి ప్రశ్న ఇప్పుడు పరీక్షించవలసి వచ్చింది. ఈ పరీక్షలో యోబు నలిగిపోయాడు. పూర్వ నిబంధనను మనం పరిశీలించినట్లయితే పరీక్షించబడని విశ్వాసం విశ్వాసమే కాదని మనం గ్రహిస్తాం. దేవుడు అబ్రహామును పరీక్షించాడు, ఈసాకును, యాకోబును. ఆ విధంగా విశ్వాసి అని చెప్పబడిన ప్రతి ఒక్కరూ కూడా పరీక్షకు గురి అయినట్లుగా మనం చూస్తాం. యోబు కూడా పరీక్షకు గురి అయ్యాడు. సమస్తం అతని నుండి తీసివేయబడింది. దేవుని రక్షించే కంచె అతని నుండి తొలగించబడింది. యోబు కుటుంబం నాశనం అయ్యింది, ఆస్తిని పోగొట్టుకున్నాడు. చివరికి శారీరక సౌఖ్యం కూడా అతనికి దొరకలేదు. శరీరం అంతా రాచపుండ్లతో అతను చాలా ఇబ్బందులకు గురి అయ్యాడు. యోబు అన్ని విధాలుగా పరీక్షించబడ్డాడు. కానీ అంత దుర్భరమైన జీవితంలో కూడా నేను దిగంబరిగా ఈ లోకానికి వచ్చాను, ఏమీ తీసుకుని రాలేదు, ఈ లోకం విడిచిపెట్టి నేను ఏది పట్టుకోకుండానే వెళ్ళిపోతాను అంటూ తన యొక్క మనోభావాన్ని వెల్లడి చేశాడు.
అన్నీ ఇచ్చినప్పుడు, అన్ని సుఖభోగాలు ప్రసాదించబడినప్పుడు నేను సంతోషించాను. ఈనాడు అన్నీ ఇచ్చిన ఆ దేవుడే సమస్తాన్ని తీసుకుని పోయినప్పుడు నేను ఆయనను ప్రశ్నించి నిందించగలనా? ఆ విధంగా నేను ఎన్నడూ చెయ్యనని చెప్పి యోబు తన విశ్వాసాన్ని వెల్లడి చేశాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21వ వచనము మరియు 22వ వచనంలో మనం ఈ అంశాలు చూస్తాం. యోబుని ముగ్గురు స్నేహితులు కూడా నీవేదో ఘోరమైన పాపం చేశావు, అందుకే ఆ ఘోరమైన పాప ఫలితంగా నీవీనాడు ఎన్ని శిక్షలు అనుభవిస్తున్నావంటూ యోబులో తప్పు పట్టారు. చివరికి యోబు భార్య కూడా వచ్చి, ఇంత జరిగినా నీవు మరలా దేవుడు దేవుడు అంటావా? ఆ దేవుడిని తిట్టిపోయాక ఇంకా ఆ దేవుడు ఊసెత్తుతావా అంటూ యోబును నిలదీసింది. యోబు తన భార్య అవిశ్వాసాన్ని చూచి, ఇంతటి అవిశ్వాసమైన నీవు నివసిస్తున్న ఈ ఇంటిలో జీవించడం కంటే పెంటకుప్ప మీద జీవించడం మేలంటూ అతడు భార్యను కూడా వదిలి పెంటకుప్ప మీద బూడిద మీద కూర్చొని తన శరీరాన్ని శిలపెంకులతో గోక్కుంటూ దేవునికి తన దేనస్థితిని వెళ్ళగ్రక్కాడు. యోబు దేవునిపై నమ్మకాన్ని సన్నగిల్లనివ్వలేదు. తాను నిర్దోషినని, తన అమాయకత్వాన్ని కడన దేవుడే రుజువు చేస్తాడని, తనను అతడు సమర్థిస్తాడని, క్షీణించిపోతున్న ఈ దేహంతోనే మరలా నేను ఆ ప్రభుని దర్శించుకుంటానని, ఈ నేత్రాలతోనే ఆయన్ను చూడగలుగుతానని, అతడు నాకు పరాయివాడు కాడని తన గట్టి నమ్మకాన్ని వెల్లడి చేశాడు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 23వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చూసినప్పుడు యోబు విశ్వాసాన్ని మనం గ్రహించగలుగుతాం. ఇంతకీ రచయిత ఈ గ్రంథం ద్వారా వెల్లడి చేయాలి అనుకున్న అంశం ఏమిటి అనంటే, అనాదిగా పాతుకుపోయిన మూఢనమ్మకాన్ని వేళ్లతో పెలగించి పారవేయాలని ఈ గ్రంథాన్ని ఆ రచయిత రచించాడు. అదేమిటి అనంటే, పాపాత్ములు మాత్రమే శ్రమలు అనుభవిస్తారు, నీతిమంతులకు అసలు శ్రమలు ఉండవు. వాళ్ళు నీతిగా జీవించారు కాబట్టి దేవుడు వాళ్లకు సుఖభోగాలు ఇచ్చి వాళ్ళను కాపాడతాడు. పాపాత్ములు వాళ్ళ పాప ఫలితంగా అనేక శిక్షలు అనుభవిస్తారు అనేది అనాదిగా వస్తున్న మూఢనమ్మకం. అదే నిజమైతే మరి యోబు ఏ పాపము చేయలేదు కదా, నీతిమంతుడైన యోబు ఎందుకు ఇన్ని శ్రమలు అనుభవించాడు అని చెప్పడమే రచయిత యొక్క ఉద్దేశం. అనగా నీతిమంతులు కూడా శ్రమలు అనుభవిస్తారు. నీతిమంతులు కూడా శ్రమలు అనుభవించడం యేసుక్రీస్తు జీవితాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. యోబు గ్రంథ రచయిత ఈ లోకంలోని శ్రమలకు ఈ లోకంలోనే పరిష్కారాన్ని చూడాలి అని అనుకోలేదు. అందుకే అతడు ఆ గ్రంథాన్ని అసంపూర్ణంగానే ముగించి వేశాడు. అంతే రీతిలో యేసుక్రీస్తుని శ్రమల ద్వారా మనము పరిశీలించి చూసినప్పుడు యేసుక్రీస్తుని శ్రమల వెనుక ఉన్నటువంటి మర్మాన్ని మనం గ్రహించినప్పుడు యోబు శ్రమల వెనుక ఉన్న మర్మం మనకు మరింతగా అర్థమవుతుంది. ఈ లోకంలోని శ్రమలు, ఈ జీవిత బాధలు పరలోక నివాసానికి మనలను సిద్ధపరిచే మార్గాలుగా, మరణం తరువాత ఆ శాశ్వతమైనటువంటి లోకానికి మనల్ని నడిపించే, మనల్ని సిద్ధపరిచే సోపానాలుగా మనం భావించాలి. ఈ శ్రమలు మన గడిచిన జీవితంలో చేసిన తప్పులకు శిక్షలుగాను, రెండవది దేవుని ప్రేమ ప్రణాళికలో మన పాపాలకు పరిహారం చేసేటటువంటి గొప్ప అవకాశాలుగాను, మూడవది ఈ శ్రమలు అనేకుల పాప పరిహారం కోసం మన భుజాలపై వేయబడి మోస్తూ ఉన్నటువంటి సిలువలుగాను, వారి కొరకు ఈ శ్రమలు మనము మోస్తూ, వారు మోయలేని ఆ సిలువలను మనము వారి తరపున మోస్తూ, మనం వారి ఎడల ప్రదర్శించే ప్రేమకు గొప్ప తార్కాణంగాను మనం చూసినప్పుడు ఈ శ్రమల వెనుక ఉన్నటువంటి ఆ మర్మం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. క్రైస్తవులమైన మనం ఈ శ్రమలను క్రీస్తు ప్రభువు వలె దేవుని నుండి పంపబడినవిగా భావించి వాటిని మనం సహనంతో ఓపికతో భరించి ఆ దేవుని యొక్క దైవ సంకల్పాన్ని నెరవేర్చే వ్యక్తులుగా ఉండాలి. ఆ విధంగా మనము దేవుని సంతోషపెట్టే వ్యక్తులుగా తయారవుతాము. మన పాపాలకు పరిహారం చేసుకున్న వాళ్ళమవుతాము. తత్ఫలితంగా మనము దేవుని చిత్త ప్రకారం జీవించిన వ్యక్తులుగా రూపొందుతాము. నిజానికి
దేవుని కంటే మన చుట్టూ ఉన్నటువంటి దుష్టులు, దుర్మార్గులే మనకు అనేక రకాలైనటువంటి బాధలు, కష్టాలు మన జీవితంలో ఎదురయ్యేలా చేస్తారు, మనల్ని బాధిస్తారు. అన్నీ దేవునికి తెలిసే జరుగుతాయన్నది మాత్రం వాస్తవం. అయితే చెడు నుండి కూడా, దుష్టత్వం నుండి కూడా మంచిని, మేలును తీసుకుని రాగలిగిన దేవునికి మన శ్రమలను ఎల్లప్పుడూ అర్పించుకుంటూ దేవుడు వాటిని మన మంచి కోసము మార్చగలడనే నమ్మకంతో వాటిని మనం భరించాలి. యేసుక్రీస్తుని శ్రమలు సకల మానవాళి రక్షణకు ఉపకరించాయి అన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడు ఈ వాస్తవం మనకు అర్థమవుతుంది. అసలు శ్రమలే ఈ లోకానికి రాకుండా ఉండాలి. కోరికలే అన్ని శ్రమలకు కారణం. కాబట్టి మనం అసలు కోరికలనే త్యజించాలి అంటూ ఎందరో గొప్ప మహానుభావులు ఈ లోకంలో బోధలు చేశారు. నిజానికి కోరికలు లేకుండా ఉండాలి అనే కోరిక కూడా ఒక కోరికే కదా. ఈ విధంగా కోరికలు లేకుండా మనము సుఖాలు అనుభవించాలనే తాపత్రయంతో జీవించడం మనకు ఏ విధమైనటువంటి మేలు చేయదన్న సత్యాన్ని మనం గ్రహించాలి. క్రీస్తువు శ్రమలను పారద్రోలడం అసాధ్యం అన్నాడు. ఆ విధంగా పారద్రోలడానికి మనం చూడకూడదని చెప్పాడు. మన జీవితంలో మనకు ఎదురయ్యే సిలువలను మనము ఓపికతో, సహనంతో మోయాలి. ఆ విధంగా సిలువలను మోయడం ద్వారా మనము మన జీవితంలో ఎదురయ్యే పరీక్షల్లో మనము నిలబడి నిజమైన విశ్వాసులుగా దేవుని యొక్క సన్నిధిలో విజయం సాధించిన వ్యక్తులుగా నిలబడతాం. ఆ విధంగా మన జీవితాలకు కావలసిన ఘనతను, ఖ్యాతిని మనము సంపాదించుకున్న వాళ్ళం అవుతాం. ఆ విధంగా మనము గనులుగా పరిగణించబడతామని ఈనాడు క్రీస్తుని యొక్క సందేశం మనకు వెల్లడి చేస్తూ ఉంది. మనకు ఎదురయ్యే పరీక్షలను మనము పడిపోకుండా నిలబడి ఎదుర్కోవాలి. వాటికి భయపడి మనం పారిపోకూడదు అనేది క్రీస్తుని సందేశం. పుటం వేయబడిన బంగారం తనలో ఉన్నటువంటి మలినాన్ని పోగొట్టుకొని తళతళ మెరిసే విలువైన బంగారంగా రూపొందినట్లే మనం కూడా మన జీవితంలో ఎదురయ్యేటటువంటి ఈ శ్రమలను సహనంతో, ఓపికతో, దేవుని మీద విశ్వాసంతో ఎదుర్కొన్నప్పుడు తత్ఫలితంగా మనము తప్పకుండా విజయం సాధించిన వ్యక్తులుగా, విశ్వాసులుగా నిలబడి మన జీవితాలను మనము ధన్యం చేసుకున్న వాళ్ళమవుతాం. అందుకే క్రీస్తు శ్రమలకు భయపడి పారిపోవద్దని చెబుతూ ఉన్నాడు. నిజంగా మనము శ్రమలు ఎక్కడికో వెళ్ళి కొనుక్కొని తెచ్చుకోము. మన అనుదిన జీవితంలో మనము బ్రతుకుతూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనము శ్రమలకు గురి అవుతూ ఉంటాం. మనం బట్టలు ఉతుక్కున్నప్పుడు, స్నానం చేస్తున్నప్పుడు, ఏవైనా వస్తువులను శుభ్రం చేస్తూ ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మన ప్రక్క ఒక మురికి గుంటను తయారు చేసుకుంటూ ఉంటాం. ఎంతో ఇష్టపడి చక్కని వంట వండుకోవాలని మనం ఇంటిలో వంట వండుకుంటే మనకు తెలియకుండానే ఆ వంట వండడం ద్వారా వచ్చిన పొగ ఇంటిని పడుతూ ఉంది. ఈ విధంగా మనం ఎవరిమీ మసి ఇంటికి పట్టాలని కోరుకోము, వంట వండుకోవాలని కోరుకుంటాం. మనం ఎవరిమీ మురుగుంటను తయారు చేసుకోవాలని కోరుకోము. కానీ మన అనుదిన జీవితంలో అవి ఆ విధంగా మనకు తారసపడుతూ ఉంటాయి. అదే రీతిలో ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో మనము దేవుని చిత్త ప్రకారం జీవించే ప్రయత్నంలో మనకు శ్రమలు ఎదురవుతూ ఉంటాయి. ఆ శ్రమలు ఎదురైనప్పుడు వాటిని మనం సహనంతో, ఓపికతో భరించి ఆ శ్రమల్లో కూడా దేవుని యందు విశ్వాసంతో నిలబడి మన ఘనతను, గొప్పతనాన్ని మనం చాటుకోగలిగిన వ్యక్తులుగా ఉండాలే తప్ప వాటికి భయపడి పారిపోయి సుఖాల వెనకాల పరిగెడుతూ మన జీవితాన్ని దేవునికి విరుద్ధమైన జీవితంగా మార్చుకోకూడదనేది నేటి పఠనాల యొక్క సందేశం. నేటి సువార్తను మనం గమనించినట్లయితే యేసుక్రీస్తుని మొదటి సువార్త ప్రచారం చేసిన రోజు ఏ విధంగా ముగిసిందో, ఏ విధంగా ముందుకు సాగిందో, ఏ విధంగా ముగిసిందో ఈనాడు మార్కు సువార్తకారుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. గలిలయలో అతడు సువార్తను ప్రచారం చేయడం ప్రారంభించాడు. అది మొదటి రోజు. అతడు కఫర్నాములో అధికారముతో బోధ చేశాడు. ఒక చిన్న ఆజ్ఞ ఇవ్వగానే దుష్టాత్మ ఆ వ్యక్తిని వదిలి పారిపోయింది. ఆ సాయంత్రం చాలా అద్భుతాలను ప్రభు అక్కడ చేశాడు. పేతురు అత్తను జ్వరం నుండి స్వస్థపరిచాడు. కానీ ఉదయమే తెల్లవారక ముందే అతడు మేల్కొని నిర్జన ప్రదేశానికి వెళ్ళి
తండ్రి దేవుని ప్రార్థించాడు. అతన్ని వెతుక్కుంటూ వెళ్ళినటువంటి పేతురు, ఆంద్రేయ ప్రజలందరూ నీ కోసం కఫర్నాములో ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి అతనికి తెలియచేశారు. పేతురు మిగిలిన శిష్యులు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి ప్రజలందరూ నీ కోసం కఫర్నాములు ఎదురు చూస్తూ ఉన్నారని అతనికి తెలియచేశారు. కానీ అందుకు క్రీస్తు, నేను అన్ని గ్రామాలకు పట్టణ ప్రాంతాలకు వెళ్ళి గలిలయ తీర ప్రాంతంలో సువార్తను బోధించవలసిన వాడినై ఉన్నాను అని చెప్పి దైవరాజ్య స్థాపన చేయడానికి నేను వచ్చానని, ఆ రాజ్య స్థాపన చేయడానికే నేను సువార్తను బోధిస్తున్నానని, ఇదే తన ప్రథమ కర్తవ్యమని, కాబట్టి తాను కఫర్నామునకు కాకుండా ఇంకా మిగిలిన ప్రదేశాలకు వెళ్ళి సువార్తను బోధించవలసిన వాడినై ఉన్నానని ప్రభు తెలియచేశాడు. పేతురు, ఆంద్రేయలు వారి యొక్క నివాసంలో ఉన్నటువంటి వారి యొక్క అత్త గురించి ప్రస్తావన వచ్చింది, కానీ పేతురు భార్య గురించి ప్రస్తావన రాలేదు. బహుశా అప్పటికి పేతురు భార్య చనిపోయి ఉండాలి. అందుకే పేతురు అత్త పేతురికి, ఆంద్రేయకు పరిచర్యలు చేస్తూ ఉంది. ఆమె జ్వరంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆమెను చేతిని పట్టుకొని లేపాడు. ఆమె జ్వరం వెంటనే పోయింది. ఆమె పూర్తి స్వస్థతను పొందింది. ఎంత స్వస్థతను పొందిందో తెలియచేస్తూ మార్కు సువార్తకారుడు ఆమె లేచి పరిపూర్ణమైన ఆరోగ్యం పొందింది కాబట్టి యేసుక్రీస్తునకు ఇంకా మిగిలిన శిష్యులకు పరిచర్య చేసిందని, అంతటి స్వస్థతను యేసుక్రీస్తు పేతురు అత్తకు ఇచ్చాడని మార్కు సువార్తకారుడు మనకు తెలియచేశాడు. అనేకులను ఆయన ఆ సాయంత్రం స్వస్థపరిచాడు. దయ్యం పట్టిన వారిని విడుదల చేశాడు. వ్యాధి బాధల నుండి వారికి స్వస్థతను ప్రసాదించాడు. విశ్రాంతి దినం రోజున యూదులు బరువులు మోయకూడదు కాబట్టి వాళ్ళు ఆ రోజు సాయంత్రం వరకు ఎదురు చూచారు. సాయంత్రంతో మరి క్రొత్త రోజు ప్రారంభమవుతుంది కాబట్టి వాళ్ళు తమ యొక్క కుటుంబాలలో, చుట్టుప్రక్కల ప్రాంతాలలో అనారోగ్యంతోనూ ఇబ్బందులతోనూ బాధపడుతున్న వ్యక్తులను, దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తులను తీసుకుని వచ్చి ప్రభు ముందుంచారు. ప్రభు వాళ్ళందరినీ స్వస్థపరిచాడు. వేకువజామునే అతడు ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభు ప్రతిరోజు ప్రార్థన చేశాడు. కానీ మరి ముఖ్యంగా అతడు తన బహిరంగ జీవితం ప్రారంభించిన మొదటి రోజున స్వస్థపరిచే, స్వస్థత క్రియలు చేసే సందర్భంలో, సువార్తను బోధించే ప్రత్యేకమైన సందర్భాలలో క్రీస్తు ప్రభు ప్రార్థన చేసినట్లుగా సువార్తకారులు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఈ రీతిగా క్రీస్తు ప్రభు తనను తాను తన తండ్రి చేతులకు అప్పగించుకొని తండ్రి సహాయముతోనే తాను తన యొక్క బహిరంగ జీవితాన్ని కొనసాగించినట్లుగా మార్కు సువార్తకారుడు మనకు తెలియచేశాడు. కఫర్నాం ప్రజలు ఆ మొదటి రోజుననే అతడు సామాన్య బోధకుడు కాదని గ్రహించారు. అతని బోధలు అధికారముతో ఉండడం వారు గమనించారు. అతని చిన్న ఆజ్ఞతో అన్ని వ్యాధి బాధలు పటాపంచలవ్వడం వారు గమనించారు. అందుకే అతని శక్తికి వాళ్ళు ఆశ్చర్యపోయారు. కానీ వారు ఆయన వారి ఆశలకు, ప్రాపంచిక కోరికలకు ఉపయోగపడే వ్యక్తిగా ఉండాలని మాత్రమే వాళ్ళు కోరుకున్నారు. అందుకే వాళ్ళు ఆయనను వెతికారు. నిజానికి క్రీస్తు ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు ఇవ్వడానికి ఈ లోకానికి రాలేదు. ఆయన దైవరాజ్య స్థాపన చేయడానికి వచ్చాడు. అందుకే ఈ దైవరాజ్య స్థాపన తొందరగా జరగాలని ప్రజలు హృదయ పరివర్తన చెంది ఈ లోకం కంటే పరలోక రాజ్యానికి, దేవునికి, దేవుని యొక్క శాసనాలకు, దేవుని యొక్క చిత్తానికి ప్రాధాన్యతనిస్తూ జీవించే వ్యక్తులుగా మారాలని, ఆ విధమైన హృదయ పరివర్తన వారికి తొందరగా కలగాలని కోరుకుంటూ తండ్రిని ప్రార్థన చేశాడు. కఫర్నాము ప్రజలు క్రీస్తుని వారికి స్వస్థతలిచ్చి, సుఖభోగాలిచ్చి, వాళ్లను ఆనందపరిచే వ్యక్తిగా భావించి క్రీస్తు వెనకాల పడ్డారు. కానీ క్రీస్తు ఈ లోక సంబంధమైన ఆనందాలు ఇవ్వడం కంటే పరలోక సంబంధమైనటువంటి రక్షణను, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలను, పరలోక సంబంధమైన దైవరాజ్య స్థాపనను, ఆ రాజ్యములో నెలకొని ఉండే నీతిని, న్యాయాన్ని, శాంతిని, రక్షణను ఈ లోకానికి అందించడానికి వచ్చాడు. కానీ కఫర్నాము ప్రజలు క్రీస్తుని, క్రీస్తు ఇచ్చేటటువంటి ఆ సందేశాన్ని, క్రీస్తు స్థాపించే ఆ రాజ్యాన్ని వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళు కోరుకున్నది
ఇహలోక సంబంధమైన ఆనందాలను, ఇహలోక సంబంధమైనటువంటి స్వస్థతలను. కాబట్టి క్రీస్తు ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోవడానికి, వేరొక ప్రాంతానికి వెళ్ళి సువార్తను బోధించడానికి ఇష్టపడ్డాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో క్రైస్తవులుగా మనము క్రీస్తుని చిత్త ప్రకారమైన వాక్యానుగుణంగా జీవిస్తున్నప్పుడు, ఆ దైవరాజ్యానికి వారసులుగా జీవించడానికి కృషి చేస్తున్నప్పుడు మనకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందులలో, ఆ సమస్యలలో మనము నిరాశకు గురి కాకుండా క్రీస్తుని అంటిపెట్టుకొని ఆయన వాక్యానుగుణంగా జీవించి మన ఆశలను పరలోక సంబంధమైనటువంటి వాటిపై నిలుపుకొని మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. అందుకే ప్రభు అన్నాడు, మీ మనస్సులను ఈ లోక సంబంధమైన సంపదలపై కాకుండా పరలోక సంబంధమైనటువంటి సంపదలపై మీ ఆశలు నిలుపుకొనండి, మీ కోరికలు, మీ మనస్సులు అక్కడ ఉంచండి అని చెప్పి ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు ఎదురయ్యే ఇబ్బందులు కూడా మనకు మేలు చేస్తాయి. ఈ ఇబ్బందులతో, సమస్యలతో కూడిన ఈ మార్గము మనల్ని తప్పకుండా ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తుంది. కాబట్టే క్రీస్తు మీ సిలువలను ఎత్తుకొని నన్ను అనుసరించండి అన్నాడు. ఈనాటికి మనము ఏ దేవాలయానికి వెళ్ళినా సిలువ మీద వ్రేలాడుతున్న క్రీస్తును మనం చూస్తూ ఉన్నా. మన అనుదిన జీవితంలో ఎదురయ్యే ఈ సిలువలకు మనము మన జీవితాన్ని అంటకట్టుకొని మనం జీవించకపోతే, శ్రమలకు భయపడి వాటిని దూరం చేస్తూ సుఖభోగాల వెనకాల మన పరుగులు తీస్తే ఖచ్చితంగా మనం క్రీస్తుని అనుసరించని వారుగా మిగిలిపోతాము. క్రీస్తుకి దూరం అవుతాము. దేవుని చిత్తానికి మనల్ని మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం. ఆయన రక్షణ భాగ్యాన్ని పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. ఎలాంటి శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా నీతిని, న్యాయాన్ని, దైవరాజ్యపు విలువలతో కూడిన జీవితాన్ని మనం అంటిపెట్టుకొని మన జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. ఈ శ్రమల ద్వారానే మనము క్రీస్తుని అనుసరించి విజయం సాధించాలి. విశ్వాసాన్ని నిలుపుకొని మన ఘనతను చాటుకోవాలని నేటి పట్టణాలు మనకి వెల్లడి చేస్తూ ఉన్నాయి. శ్రమల్లో కూడా క్రీస్తుని అనుసరించే ఆ శక్తిని, ఆ వరాన్ని, ఆ అనుగ్రహాలను ఆ చల్లని ప్రభు మనకి, మన కుటుంబాలకు అనుగ్రహించి మనల్ని సర్వదా కాచి కాపాడునుగాక. ఆమేన్.